హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ ఫ్యాషన్ అండ్ కిచెన్. ఈరోజు మనం 1 to 3 years బేబీకి పట్టు లెహంగా అలాగే పెప్లం బ్లౌజ్ కట్టింగ్ ఎలాగో చూద్దామండి. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ క్లాత్ వచ్చేసి పట్టు లెహంగా కోసం తీసుకున్నాము. ఇది 1.5 మీటర్ ఉంటుంది. ఈ క్లాత్ వచ్చేసి బ్లౌజ్ కట్టింగ్ కోసం తీసుకున్నాము. ఇప్పుడు మనం లైనింగ్ ఎలా కట్ చేయాలో చూద్దాము. ఇలా లైనింగ్ తీసుకోవాలి. ఓపెన్స్ మన వైపు ఉండాలి. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. దానికోసం నేను ఇలా 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని మనం లైన్ గీసుకోవాలి. ఎందుకంటే ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం. అలాగే చెస్ట్ విడ్త్ వచ్చేసి 6 ఇంచెస్. ఒక 2 ఇంచెస్ మనం ఎక్స్ట్రా తీసుకోవాలి ఖర్చుల కోసం. ఒకవేళ లావైనా కూడా విప్పుకోవడానికి వీలుగా. అలాగే బ్లౌజ్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్. మనం ఎక్స్ట్రా 1 ఇంచ్ పెట్టుకోవాలి స్టిచ్చింగ్ కోసం. మొత్తం మనం 11 ఇంచెస్ తీసుకోవాలి. 11 ఇంచెస్కి కూడా ఒక మార్క్ పెట్టేసుకోవాలి. అదే 11 ఇంచెస్కి మనం మధ్యలో కూడా ఒక మార్క్ పెట్టుకోవడం వలన మనకి బ్లౌజ్ అనేది క్రాస్గా పోకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు క్రింది వైపు మనము 6 + 2 8 ఇంచెస్ తీసుకున్నాం కదా, అదే 8 ఇంచెస్ ఈ 11 ఇంచెస్ దగ్గర కూడా మార్క్ పెట్టుకోవాలి. ఒకసారి చెక్ చేసుకొని మార్క్ పెట్టుకోండి. ఇలా మార్కు పెట్టుకున్నాక ఇప్పుడు స్కేల్ తీసుకొని ఒక బాక్స్ గీసేయాలి. ఇలా మనం ఒక బాక్స్ గీయాలి. ఈ బాక్స్లోనే మన బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ వస్తుంది. ఇది బ్యాక్ పార్ట్ అండి, బ్లౌజ్ బ్యాక్ పార్ట్. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి మనం 4.5 ఇంచెస్ తీసుకోవాలి. అదే 4.5 ఇంచెస్ని మనం ఆర్మ్ డౌన్ కోసం కూడా తీసుకోవాలి. మనం ముందు ఒక 1/2 ఇంచ్ మనం మార్క్ పెట్టుకున్నాం కదా, ఆ మార్క్ పెట్టుకున్న దగ్గర నుంచి మనం చూసుకోవాలండి. 4.5 ఇంచెస్ స్టార్టింగ్ నుంచి కాదు. అదే 4.5 ఇంచెస్ నేను చెక్ చేస్తున్నాను. ఇటువైపు అటువైపు నుంచి కూడా చెక్ చేసి ఒక బాక్స్లా గీయాలి. అప్పుడే మనకి చంక దగ్గర ముడతలు అనేటివి రాకుండా నీట్గా వస్తుంది. సో ఆర్మ్ డౌన్ 4.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, దాన్ని కూడా మనం ఒక బాక్స్లా గీద్దాము. ఈ బాక్స్లో 1 ఇంచ్కి మనం మార్కు పెట్టుకోవాలి. 1 ఇంచ్కి మార్కు పెట్టుకొని ఆర్మ్ రౌండ్ గీసేయాలి. ఇలా ఆర్మ్ రౌండ్ గీసేసాక షోల్డర్ వచ్చేసి 2 ఇంచెస్, నెక్ వచ్చేసి 2 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచెస్, నెక్ డీప్ వచ్చేసి 3.5 ఇంచెస్ తీసుకోవాలి. మళ్ళీ చెప్తున్నానండి, నెక్ వచ్చేసి 2 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకోవాలి. నెక్ డీప్ వచ్చేసి 3.5 ఇంచెస్ తీసుకోవాలి. ఇలా 3.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా ఒక బాక్స్ గీసి సెంటర్లో 1/2 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ పెట్టి మనం రౌండ్ గీసేయాలి. ఇంతే అండి నెక్ రౌండ్ గీసేయడము. ఇది బ్లౌజ్ బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఎలా ఉందో మనం అలాగే కట్ చేసేసుకుందాము. కట్ చేసుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఫ్రంట్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ కోసం ఫోల్డింగ్ మన వైపు పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ కోసం ఓపెన్స్ మన వైపు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఫోల్డింగ్ని మన వైపు పెట్టుకోవాలి ఫ్రంట్ కట్ చేయడం కోసం. ఎందుకంటే ఇది బ్యాక్ ఉక్స్ వస్తాయి. మనం 1/2 ఇంచ్ మార్కు పెట్టుకున్నాం కదా ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం, ఆ 1/2 ఇంచ్ని మనం ఫోల్డ్ చేసేసేయాలి. ఫ్రంట్ పార్ట్ మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి ఏం రాదు కదండి, సో క్లోజ్ ఉంటుంది కాబట్టి మనం ఇలా 1/2 ఇంచ్ని ఫోల్డ్ చేయాలి. ఇలా 1/2 ఇంచ్ మనం ఏదైతే మార్క్ పెట్టుకున్నామో అది ఫోల్డ్ చేసి ఇప్పుడు లైనింగ్ పైన ఫోల్డింగ్ మన వైపు ఉంది కదా, అటువైపు మనం నీట్గా ప్లేస్ చేసుకొని చుట్టూ అది ఎలా ఉందో అలాగే మనం మార్క్ చేసుకోవాలి. చుట్టూ గీసేసుకోవాలి. షోల్డరు, నెక్, ఆర్మ్ రౌండ్ అన్నీ నీట్గా గీసేసుకోవాలి. ఇలా నీట్గా మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా ఉందో అలాగే మనం కట్ చేసేసుకోవాలి. ఇది బ్లౌజు ఫ్రంట్. అండ్ మనం డీప్ తీయాల్సిన అవసరం లేదండి. ఆర్మ్ హోల్ దగ్గర
లోపలికి మనం నెక్ రౌండ్ తీయాల్సిన అవసరం లేదు. చంక దగ్గర మనం మామూలుగా డీప్ తీస్తాం కదా, డీప్ తీయాల్సిన అవసరం లేదు. అండ్ నేను ఫ్రంట్ కూడా 3.5 ఇంచెసే ఉంచేసుకున్నాను. కట్ చేసేస్తున్నాను. చూడండి, బ్లౌజ్ ఫ్రంట్ అయిపోయింది, బ్లౌజు బ్యాక్ అయిపోయింది కదా. వీటిని పక్కన పెట్టేసి మళ్ళీ ఓపెన్స్ మన వైపు పెట్టుకోవాలి. ఇప్పుడు బాడీ కట్ చేద్దాము. ఓపెన్స్ మన వైపు పెట్టుకొని ఒక 1/2 ఇంచ్కి మళ్ళీ మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఉక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది కదా బ్యాక్. సేమ్ మనం చెస్ట్ లూజ్ ఎలా అయితే తీసుకున్నామో 6+2 8 అదే తీసుకోవాలి. అండ్ బ్లౌజ్ పొడవు వచ్చేసి ఒక 2 ఇంచెస్ తగ్గించాలండి. మనం 11 ఇంచెస్ తీసుకున్నాం కదా, సో 11 ఇంచెస్లో ఒక 2 ఇంచెస్ తగ్గించేసి 9 ఇంచెస్ పెట్టుకోవాలి బాడీకి. ఎందుకంటే బాడీకి మనం లెహంగా అటాచ్ చేస్తాం కదా, అటాచ్ చేసినప్పుడు బ్లౌజ్ కన్నా చిన్నగా కనిపించాలి కదా బాడీ అనేది. సో అందుకని మనం 9 ఇంచెస్ తీసుకోవాలి. చెస్ట్ లూజ్ సేమ్ అండి, 6+2 8 ఇంచెస్ తీసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం ఒక బాక్స్లా గీద్దాము. ఇప్పుడు షోల్డర్ మొత్తం మనకు 4.5 ఇంచెస్ తీసుకోవాలి. అలాగే షోల్డర్ ఎంత తీసుకున్నామో ఆర్మ్ డౌన్ కూడా మనం 4.5 ఇంచెస్ తీసుకోవాలి. బాక్స్లా గీసి ఇక్కడ కూడా 1 ఇంచ్ అండి, 1 ఇంచ్ మనం మార్కు పెట్టి రౌండ్ గీసేద్దాము. ఇలా ఆర్మ్ రౌండ్ గీసేసేయాలి. ఇలా నీట్గా మనం ఆర్మ్ రౌండ్ గీసేసాక నెక్ వచ్చేసి మనం 2.5 ఇంచెస్ తీసుకోవాలి. ఎందుకంటే బ్లౌజ్కి 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, బాడీకి మాత్రం ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. నెక్ 2.5 ఇంచెస్, షోల్డర్ 2 ఇంచెస్, మొత్తం 4.5 ఇంచెస్ కదా. నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకోవాలి, షోల్డర్ వచ్చేసి 4.5 ఇంచెస్ తీసుకోవాలి. నెక్ డీప్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకోవాలి. మనం బ్లౌజ్కి 3.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, బాడీకి మాత్రం 4 ఇంచెస్ తీసుకోవాలి. ఎందుకంటే బాడీ అనేది మనకి బ్లౌజ్ నుంచి బయటికి కనిపించకూడదు కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు 4 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా మార్కు పెట్టేసి నెక్ రౌండ్ గీసేసేయాలి. నెక్ రౌండ్ గీసేసి ఇప్పుడు ఇది ఎలా ఉందో సేమ్ అలాగే మనం కట్ చేసుకుందాము. ఇది బాడీ బ్యాక్ పార్ట్ అండి, దీనికి కూడా ఉక్సు కాజా వస్తుంది. చుట్టూతా కట్ చేసుకోవాలి. సో నేను చుట్టూతా కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం బాడీ బ్యాక్ కట్ చేసేటప్పుడు ఓపెన్స్ మన వైపు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు బాడీ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు మాత్రం ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టుకోవాలి. చూడండి, ఇలా ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టుకోవాలి. అలాగే సేమ్ ఉక్స్ పట్టి కాజా పట్టిని మనం ఫోల్డ్ చేసేసేయాలి. ఎందుకంటే ఫ్రంట్ క్లోజ్ ఉంటుంది కాబట్టి. ఇలా మనం ఉక్స్ పట్టి కాజా పట్టిని ఫోల్డింగ్ చేసేసి క్లాత్ పైన నీట్గా ప్లేస్ చేసుకోవాలి. ఇది ఎలా ఉందో సేమ్ అలాగే మనం మార్క్ పెట్టేసుకోవాలి. ఇలా మార్క్ పెట్టుకున్నాక మనం ఎలా ఉందో అలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం దీనికి కూడా అండి డీప్ తీయాల్సిన అవసరం లేదు. మనం ఫ్రంట్ సైడ్ ఒక 1/2 ఇంచ్ లోపలికి డీప్ తీస్తాం కదా, చుంచులు అది రాకుండా. ఇది చిన్నపిల్లలది కాబట్టి మనం డీప్ తీయాల్సిన అవసరం ఏమీ లేదండి, ఫ్రీగా లూజ్గా ఉంటుంది. అలాగే చివరి సైడ్ అంటే ఇటువైపు ఒక 1/2 ఇంచ్ లేదా 1/2 ఇంచ్కి మనం పైకి మార్క్ పెట్టుకొని ఇలా క్రాస్గా గీయడం వలన నీట్గా వస్తుందండి. నేను మర్చిపోయాను ఇందాక చెప్పడము, ఇందాక కట్ చేయడము. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా నేను ఇలా ఒక 1/2 ఇంచ్ లేదా ఒక 1/2 ఇంచ్ అండి, నేనైతే ఒక 1/2 ఇంచ్ పెట్టాను. మార్కు పెట్టి ఇలా క్రాస్గా లైన్ గీసేసి కట్ చేసేసుకుందాం. ఒక చిన్న ముక్క కట్ చేయడం వల్ల లెహంగాని అటాచ్ చేసినప్పుడు నీట్గా వస్తుందండి, రౌండ్గా నీట్గా వస్తుంది. ఇలా ఒక చిన్న ముక్కని మనం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎలా ఉందో అలాగే కట్ చేసేద్దాము. చూడండి, నేను కట్ చేసేస్తున్నాను. సో కట్ చేశాను కదా, ఇది ఫ్రంట్ బాడీ పార్ట్ అండ్ ఇది వచ్చేసి బ్యాక్ బాడీ. సో వీటిని పక్కన పెట్టేసి ఇప్పుడు బ్లౌజ్కి మనం ఈ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ దగ్గర పెప్లం తీసుకోవాలి. సో అక్కడ నాకు కొంచెం క్రాస్ ఉంది కాబట్టి నేను కట్ చేసేస్తున్నాను. ఫస్ట్ క్రాస్ లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి. మొత్తం కింది వరకు కట్ చేయకండి, ఎందుకు కట్ చేయొద్దో కూడా నేను చెప్తాను. మన బ్లౌజ్ పొడవు ఎంత ఉందో అంత చూసుకొని మనం కట్ చేయాలి, ఎందుకంటే కింద పెప్లం వస్తుంది. ఇప్పుడు మన బ్యాక్ బ్లౌజ్ ఉంది కదా,
ఉక్స్ పట్టి కాజాపట్టి ఫోల్డ్ చేసాం కదా, అది ఓపెన్ చేసేసి ఎలా ఉందో సేమ్ అలాగే ఓపెన్స్ మన వైపు పెట్టుకొనే సేమ్ బ్లౌజ్ కటింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఓపెన్స్ మన వైపు పెట్టుకొని అది ఎలా ఉందో అలాగే చుట్టూ మార్కు పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. మామూలుగా కట్ చేసుకునేటప్పుడు మాత్రం ఒక 1/2 ఇంచ్ చుట్టూ ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకోండి. నాకు క్లాత్ ఎక్కువగా లేదు కాబట్టి నేను సేమ్ లైనింగ్ ఎంత ఉందో అంతే పెట్టుకొని కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్నాం కదా బ్లౌజ్ బ్యాక్. దీన్ని మనం పక్కన పెట్టేసి ఇప్పుడు ఫోల్డింగ్ మన వైపు పెట్టుకొని బ్లౌజ్ ఫ్రంట్ కట్ చేయాలి. ఇలా నీట్గా ప్లేస్ చేసుకొని చుట్టూ మార్కు పెట్టేసుకొని కట్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నానండి, చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. కానీ నాకు క్లాత్ సరిపోదు కాబట్టి నేను లైనింగ్ ఎంత ఉందో అంతే కట్ చేసుకున్నాను. బ్లౌజ్ బ్యాక్, బ్లౌజ్ ఫ్రంట్ కట్ చేసాం కదా మెయిన్ ఫ్యాబ్రిక్ని. ఇప్పుడు పెప్లం కోసం అండి 4 ఇంచెస్ సరిపోతుంది పెప్లం ఎవరికైనా. నేను ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇలా 5 ఇంచెస్ పొడవు తీసుకోవాలి. అలాగే విడ్త్ వచ్చేసి పెప్లం విడ్త్ వచ్చేసి మనం బ్లౌజ్ ఉంది కదా, మన బ్లౌజ్ ఫ్రంట్ తీసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. నాకు 17 ఇంచెస్ వచ్చింది. సో 17 ఇంచెస్కి డబల్ అంటే 34 ఇంచెస్ తీసుకోవాలి. ఎప్పుడైనా మన బ్లౌజ్ కన్నా డబల్ తీసుకుంటేనే ఫ్రిల్స్ బాగా వచ్చి పెప్లం అనేది చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. సో నేను 34 ఇంచెస్ దగ్గరికి కూడా మార్కు పెట్టేసుకుంటున్నాను. మనకి పెప్లం పొడవు వచ్చేసి 4 + 1 5 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 34 ఇంచెస్. ఇదే పొడవు నేను 5 ఇంచెస్ ఇక్కడ కూడా మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసేసుకొని మనం కట్ చేసేసుకోవాలి. ఈ పెప్లం అనేది ఫ్రంట్కే వస్తుందండి, ఫ్రంట్ దానికే వస్తుంది. ఎందుకంటే పట్టు అనేది ఎక్స్ట్రా లేదు కాబట్టి నేను ఫ్రంట్ సైడ్ ఏమో పట్టు వేస్తున్నాను అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి నార్మల్గా క్లాత్ ఉంది కానీ అదే వేస్తున్నాను. ఇది కూడా 4 + 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని 5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అలాగే విడ్త్ వచ్చేసి 34 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఎప్పుడైనా పెప్లం మన బ్లౌజ్ కన్నా కూడా డబల్ ఉండాలండి, అప్పుడే కుచ్చులు బాగా వస్తాయి. కుచ్చులు బాగా వచ్చి పెప్లం బ్లౌజ్ అనేది నీట్గా కనిపిస్తుంది, అంటే బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మళ్ళీ అలా మార్కు పెట్టేసుకొని నేను మొత్తం కట్ చేసేసుకుంటున్నాను. చూడండి బ్యాక్ వచ్చేసి ఇలా తీసుకున్నాను. ఫ్రంట్ బ్యాక్ పెప్లమ్స్ మనం కట్ చేసేసాం కదా. ఇప్పుడు లెహంగా ఎలా కట్ చేయాలో చూద్దాము. లెహంగా క్లాత్ వచ్చేసి ఇది ఒక 1.5 మీటర్ అలా ఉందండి. 1.5 మీటర్ కొద్దిగా ఎక్కువగానే ఉంది. లెహంగా పొడవు వచ్చేసి 18 ఇంచెస్ ఎక్స్ట్రా నేను 1 ఇంచ్ పెట్టుకుంటున్నాను. చూడండి 18 ఇంచెస్ లెహంగా పొడవు వచ్చేసి, పాప పొడవు వచ్చేసి 18 ఇంచెస్, 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. కింది సైడు పై సైడు మనం స్టిచ్ చేస్తాం కాబట్టి సో నేను మొత్తం 19 ఇంచెస్ పెట్టుకుంటున్నాను లెహంగా పొడవు. అలాగే ఈ బార్డర్ ఒకసారి చెక్ చేస్తున్నానండి ఎంత ఉందనేది. చూడండి నాకు 7.5 ఇంచెస్ ఉంది. సో ఈ 7.5 ఇంచెస్ని నేను ఏం కట్ చేయనండి, మనం ఫిల్ట్ పెట్టేసుకుంటే పాప ఒకవేళ పొడుగైనా కూడా మనకి విప్పుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే ఈ క్లాత్ నేను ఫోల్డ్ చేసి హాఫ్కి కట్ చేస్తున్నాను, ఎందుకంటే ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి వస్తుంది. నేను ఫిల్ట్ ఎలా పెట్టి స్టిచ్ చేయాలనేది నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఇప్పుడు లైనింగ్ కట్ చేద్దాము. ఫస్ట్ లైనింగ్ పొడవు కూడా చూసుకుందాం మనము. లైనింగ్ పొడవు వచ్చేసి నాకు ఒక 19.5 ఇంచెస్ ఉందండి. ఇక్కడ మనం ఫిల్ట్ పెట్టి స్టిచ్ చేయడానికి వీలు పడదు, ఎందుకంటే మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ లెహంగా వచ్చేసి 19 ఇంచెస్ ప్లస్ ఒక 7 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది కదా. సో మనకు మొత్తం 26 ఇంచెస్ వచ్చింది. ఇది కూడా మనకు 26 ఇంచెస్ ఉందనుకో, ఒక 2 ఇంచెస్ తగ్గిస్తుటిమి లేదు కాబట్టి నేను ఎంత ఉందో అంత పెట్టేస్తున్నాను. దీన్ని కూడా నేను మిడిల్కి కట్ చేస్తున్నాను, ఎందుకంటే ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి వస్తుంది కాబట్టి. ఇలా కట్ చేసుకోవాలి. చూడండి లెహంగా కట్ చేసాము, అలాగే లైనింగ్ కట్ చేసాము కదా, వీటిని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేద్దామా అండి. హ్యాండ్స్కి ఇలా మనం ఒక ఫోల్డ్ ఉంది కదా, మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి, ఎందుకంటే 2 హ్యాండ్స్ రావాలి కదా, 4 మడతలు వేసుకోవాలి. నేను చిన్నగా బుట్ట పెడదాం అనుకుంటున్నాను, అలాగే కింద బార్డర్ అటాచ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే బాహుబలి హ్యాండ్స్ అంటారు కదా, అలా చేద్దాం అనుకుంటున్నాను. ఇలా ఎందుకు ఫోల్డ్ చేశానంటే ఒక సైడ్ మాత్రమే మనకి పడుతుందండి, ముక్క అనేది జాయింట్ చేస్తాము, అందుకని. నాకు హ్యాండ్ పొడవు వచ్చేసి 3 ఇంచెస్. అలాగే బుట్ట పెడదాం అనుకుంటున్నాం కదా, బుట్ట కోసం ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి.
సో బుట్ట కోసం ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చేసి 3 ఇంచెస్, బుట్ట కోసం ఒక 3 ఇంచెస్ తీసుకోవాలి. మొత్తం 6 ఇంచెస్. మనం ఇటువైపు కూడా 3 ఇంచెస్ తీసుకోవాలండి. బుట్ట కోసం పైన కుచ్చులు వస్తాయి, అలాగే కింది వైపు కూడా కుచ్చులు వస్తాయి కదా. సో మనం ఇది బాక్స్ లాగా గీసేద్దాం. పైన కూడా ఒక 3 ఇంచెస్ మళ్ళీ మార్క్ పెట్టుకుందాము, ఎందుకంటే క్రాసులు అనేటివి ఏమీ రాకుండా ఇలా మార్క్ పెట్టుకొని ఒక బాక్స్ గీసేసేయాలి. ఇది మనకు బుట్ట కోసం అండి. ఇప్పుడు మెయిన్ హ్యాండ్ తీసుకోవాలి. ఇప్పుడు మెయిన్ హ్యాండ్ కోసం హ్యాండ్ మనకి పొడవు వచ్చేసి లెంత్ వచ్చేసి 3 ఇంచెస్. ఇక్కడ మనం మెయిన్ హ్యాండ్ డ్రా చేసుకోవాలి. హ్యాండ్ లెంత్ వచ్చేసి 3 ఇంచెస్, అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి 3.5 ఇంచెస్. ఇలా హ్యాండ్ లూజు 3.5 ఇంచెస్, హ్యాండ్ పొడవు వచ్చేసి 3 ఇంచెస్. అలాగే పొడవు తీసుకున్నాక 3 ఇంచెస్ అటువైపు నుంచి అండి, పై వైపు నుంచి ఒక 1.5 ఇంచ్కి మనం మార్కు పెట్టుకోవాలి. హ్యాండ్ డౌన్ తీయడం కోసం ఇది స్ట్రైట్గా మనం లైన్ గీసేసేయాలి ఇలా. ఇప్పుడు మన హ్యాండ్ లూజ్ వచ్చేసి 3.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, దానికి ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి. 3.5 ఇంచెస్కి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని మనం 5 ఇంచెస్ ఇక్కడ మనం లైన్ గీసాం కదా, ఆ లైన్ పైన మార్క్ పెట్టుకోవాలి. ఇలా మార్క్ పెట్టుకున్నాక మనం దీన్ని కింద మనం పెట్టుకున్నాం కదండి 3.5 ఇంచెస్, అది ప్లస్ ఈ 5 ఇంచెస్ది మనం లైన్ గీసేసుకోవాలి. ఇలా లైన్ గీసేసుకున్నాక ఇప్పుడు మనం 3 ఇంచెస్ పైకి మార్క్ పెట్టుకున్నాం చూడండి, అక్కడ కూడా సేమ్ 1.5 ఇంచు ఫస్ట్ ఒక మార్క్ పెట్టుకోవాలి నీట్గా హ్యాండ్ డ్రా చేయడం కోసం. ఇలా మార్క్ పెట్టుకున్నాక మనం 5 ఇంచెస్ మార్కు దగ్గర నుంచి ఇక్కడ 1.5 ఇంచ్ మార్కుకి క్రాస్గా లైన్ పెట్టి అది ఎంత ఉందో చూసి దాంట్లో హాఫ్ అండి, హాఫ్కి మనం ఒక చిన్న మార్కు పెట్టుకొని ఇప్పుడు కింది వైపు ఏమో లోపలికి వెళ్ళాలండి. అండ్ పై వైపుకి వచ్చే వరకు మనం పైకి ఇలా ఒక ఎస్ షేప్ వస్తుంది, ఎస్ షేప్ వచ్చేలాగా మనం ఇలా డ్రా చేసుకోవాలి. మీరు చూస్తే అర్థమవుతుందండి. 1కి 2 సార్లు నీట్గా చూడండి, అబ్జర్వ్ చేయండి. అలాగే మనం హ్యాండ్కి ఖర్చు కూడా కావాలి కదండి. మనం 3.5 ఇంచెస్ మెయిన్ ఎంత లూజ్ ఉందో అంత పెట్టుకున్నాము. సో ఇక్కడ 2 or 2.5 ఇంచెస్ మనం ఖర్చుకు పెట్టుకోవాలి, ఒకవేళ లావైనా విప్పుకోవడానికి వీలుగా. ఇలా 2 ఇంచెస్ పెట్టుకోవాలి. నాకు ఇక్కడ కూడా చిన్న ముక్క పడుతుందండి, నేను అది ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను స్టిచ్చింగ్లో. ఇది మన మెయిన్ హ్యాండ్ కదా. ఇప్పుడు మనం బుట్ట పెట్టుకున్నాం కదా, హ్యాండ్ పొడవు కన్నా కూడా 3 ఇంచెస్ ఎక్స్ట్రా బుట్ట పెట్టుకున్నాం కదా, ఆ పై వైపు నుంచి మనం మెయిన్ హ్యాండ్ లోపలికి కలిపేసేయాలండి. అలా కలిపేసి మనం ఫ్రిల్స్ పెట్టుకుంటాము. చూడండి నేను ఎలా చూపిస్తున్నానో అలా మీరు చిన్నగా ఇలా కర్వ్ తీసేసేయండి. అసలు బుట్ట చేతులు కట్ చేయడం చాలా ఈజీ అండి, అబ్జర్వ్ చేస్తే అర్థమైపోతుంది. చిన్నపిల్లలకి బుట్ట చేతులు పెడితే చాలా అందంగా ఉంటుంది. అలాగే మనం ఇక్కడ ఒక 1 ఇంచ్ మార్క్ పెట్టుకోవాలి. అంటే మనం బాక్స్ గీసాం కదా, ఆ బాక్స్ దగ్గర నుంచి కింది వైపుకు 1 ఇంచ్ మార్క్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం ఫ్రిల్స్ స్టిచ్ చేయడం అనేది స్టార్ట్ చేయాలి కాబట్టి మనకి గుర్తు కోసం ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎలా డ్రా చేసామో అలాగే కట్ చేసేసుకుందాము. ఇక్కడ మనం మార్క్ పెట్టుకున్నాం కదా, అది నాకు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పడలే కాబట్టి మళ్ళీ మార్క్ పెట్టుకొని అక్కడ చిన్న కట్ పెట్టుకుంటాను. ఇలా మనం చిన్న మార్కు పెట్టుకొని చిన్న కట్ ఇవ్వడం వలన మనం స్టిచ్ చేసేటప్పుడు ఆ మార్కు పెట్టుకున్న దగ్గర నుంచి ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు. అలాగే ఇలా మనకి క్లాత్ సరిపోలేదు కదా, ఇలా వేరే మళ్ళీ లైనింగ్ క్లాత్ తీసుకొని మనం ఇలా చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకొని మనం జాయింట్ పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే మనం మెయిన్ ఎంత ఉందో అనేది అక్కడ కూడా ఒక చిన్న కట్ పెట్టుకోవడం వల్ల అక్కడ నుంచి మనం 2.5 ఇంచెస్ చూసుకోవచ్చు. అలాగే సెంటర్లో కూడా ఒక కట్ పెట్టుకోండి. ఇంతేనండి హ్యాండ్ కట్టింగ్ అనేది, బుట్ట హ్యాండ్ కట్టింగ్ అనేది. ఇప్పుడు మనకు ఎంతైతే క్లాత్ తగ్గిందో అంత మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఎంత తగ్గిందో అంత మనం కట్ చేసుకొని స్టిచ్చింగ్లో అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే కింద మనం బార్డర్ వేద్దాం అనుకుంటున్నాం కదా, సో పెప్లం కట్ చేయంగా మిగిలిన బార్డర్ అండి. ఇక్కడ ఒక చిన్న క్లిప్ మిస్ అయిందండి. లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి మనం లైనింగ్ ఎలా ఉందో అలా మనం
మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న క్లిప్ మిస్ అయింది, నేను అందుకే చూపిస్తున్నాను చూడండి. ఇలా మనం 2 హ్యాండ్స్ కదా, 2 హ్యాండ్స్కి 2 తీసుకొని చూడండి ఇలా మన లైనింగ్ని పెట్టేసుకొని చుట్టూ ఒక 1 ఇంచ్ or 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి మనం కట్ చేసేసుకోవాలి. అలాగే నాకు ఇక్కడ కూడా అతుకులు పడతాయండి, అందుకని నేను కట్ చేయంగా మిగిలిన ఫ్యాబ్రిక్ని ఇలా అటాచ్ చేస్తాను. నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను. అలాగే బార్డర్ అండి, బార్డర్ అటాచ్ చేద్దాం అనుకున్నాం కదా కింది వైపు, ఇది ఒక 2 ఇంచెస్ or 1.5 ఇంచ్ ఉందండి. దీన్ని ఇలా అటాచ్ చేస్తాను. బుట్ట కుట్టాక అటాచ్ చేస్తాను. ఎలా చేయాలని కూడా స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఇంతే అండి హ్యాండ్ కట్టింగ్ అనేది. చూడండి మనం బాడీ కట్ చేసాము, బ్లౌజ్ కట్టింగ్ కట్ చేసాము, అలాగే పెప్లము, లెహంగా, లైనింగ్స్ అన్నీ కట్ చేసాము కదా. స్టిచ్చింగ్ ఎలా చేయాలని నేను స్టిచ్చింగ్ వీడియోలో చెప్తానండి. ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయింది కదా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.